ఎన్టీఆర్ ఇలా చేస్తారని అస్సలు అనుకోలేదంటూ చెప్తోంది మన సోనాలి బిందే. సోనాలి బిందే తెలుగులో చాలా మంది హీరోలతో నటించింది. చిరంజీవి, నాగార్జున, అంతేకాకుండా వీళ్ళతో పాటు నందమూరి బాలకృష్ణతో పాటు కూడా నటించారు. మరి ప్రతి ఒక్క సినిమా కూడా మంచి హిట్ అయినటువంటి నేపథ్యంలో గోల్డెన్ లెగ్‌గా అయితే ఆమెకు పేరొచ్చింది. ఆమె నటించినటువంటి తెలుగు సినిమాలన్నీ కూడా గోల్డెన్ జూబ్లీ వరకు చేసుకున్నాయంటే నమ్మండి. అంతేకాకుండా ఆమెకు మరి హిందీ హీరోయిన్ కావడంతో మంచి డిమాండ్ కూడా ఏర్పడింది. ఆ తర్వాత బాలీవుడ్‌లో కూడా స్టార్ హీరోయిన్‌గా స్టేటస్ సంపాదించిన సొనాలి అనుకోకుండా క్యాన్సర్ బారిన పడింది. తను పెళ్లి చేసుకుని లైఫ్‌లో సెటిల్ అయ్యి ఇద్దరు పిల్లలకి తల్లైనటువంటి సొనాలి క్యాన్సర్ బారిన పడడంతో తన భర్త తనని ఎంతగానో ప్రేమగా చూసుకున్నారు. క్యాన్సర్‌తో పోరాడి క్యాన్సర్‌పై విజయం సాధించి మళ్ళీ సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కొన్ని రకాలైన టీవీ షోస్‌కి జడ్జిగా మరి రీ ఎంట్రీ ఇచ్చింది. అయితే ఈ సందర్భంగా రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత సోనాలి బిందేకి మన ఎన్టీఆర్ అయితే పరిచయం అయ్యారట. ఎన్టీఆర్‌తో ఎలాంటి నేరుగా అయితే సంబంధం లేదు కానీ, మరి సోనాలి బిందే తన క్రష్‌లో భాగంగా చెప్తారు జూనియర్ ఎన్టీఆర్. సోనాలి బిందే చాలా అందంగా ఉంటారు. చాలా చక్కగా డాన్స్ చేస్తారు. ఆమె తెలుగు మరి ప్రాంప్ట్ చెప్పే తీరు కూడా నాకు బాగా నచ్చుతుంది. అచ్చం తెలుగమ్మాయిలాగానే ఆమె వేషధారణ ఉంటుంది. ఒక బాలీవుడ్ అమ్మాయి ఇంత తెలుగు అమ్మాయిలాగా ఉండడం చాలా నచ్చుతుంది అంటూ తనని ఎంతో మెచ్చుకునేవారట. అంతేకాదు తను అనారోగ్యంతో ఉన్నటువంటి సమయంలో కూడా తన గురించి కాల్ చేసి మరి ప్రత్యేకంగా ఏ రకమైన సహాయమైనా చేస్తానని, అంతేకాకుండా ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలని కోరిన ఏకైక హీరో ఎన్టీఆర్ అంటూ చెప్తోంది సొనాలి.